Watch full episodes on Jio Hotstar. రింగ్ గురించి ఒక విషయం ఎవ్వరికి తెలీదు. రింగ్ కి ఆపత్తులు ఎదురొస్తే అది దానంతట ఈ ట్రీ లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత దీన్ని ఎవ్వరు తీయలేరు. ఇంకా కాసేపే, ఆ తర్వాత మీరే తలుచుకున్నా కూడా దాన్ని తీయలేరు. రుద్ర, నువ్వెక్కడున్నావు? నువ్వు ఎక్కడున్నావు?
రుద్ర, నీ మ్యాజికల్ పవర్ తో నన్ను ఏవి చేయలేవు. ఇంకా కాసేపే, ఆ తర్వాత నువ్వు ఏమనుకున్న రింగ్ ని అస్సలు ముట్టుకోలేవు. ఇంతవరకు నిన్ను ఓడించాలని మాత్రమే అనుకున్నాను, కానీ ఇప్పుడు నేను నిన్ను పూర్తిగా అంతం చేస్తాను. ఓ, నువ్వు ఎక్కడున్నావా రుద్ర? రుద్ర ఆగు. తాతయ్య మీరా? రుద్ర ఆగు. నువ్వేం చేస్తున్నావు? నేను ఈ ప్రపంచం గురించి తెలుసుకున్నాను. రోబోటర్స్ ఈ రింగ్ యొక్క ప్రొటెక్టర్స్, కాబట్టి ఈ ప్రపంచం ప్రశాంతంగా ఉంది. ఈ రింగ్ దుష్టుల చేతికి దొరికిందంటే ఈ ప్రపంచం నాశనం అయిపోతుంది. రోబోటస్ రింగ్ ప్రొటెక్టరా? కానీ పప్పట్ రాజు ఏం చెప్పారంటే రోబోటిక్ పేర్లో ఉన్న ఒక ఫోర్స్ తనని కాపాడుతుంది. అది చాలా పవర్ఫుల్ అయినది. அதனாலதான் நாங்க రింగ్ ఎడుక వందాం. అయితే నువ్వు ఈ వరల్డ్ ని డిస్ట్రాక్ట్ చేయడానికి రాలేదా? సారీ రుద్ర, నువ్వు ఎలా నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావో అదేలాగా నిన్ను కూడా నేను తప్పుగా అర్థం చేసుకున్నా. పప్పెట్ రాజు ఎక్కువ మందిని దొంగలించడానికి పంపించాడు. నేనేమనుకున్నానంటే నువ్వు కూడా వాళ్ళ ఒకరివని. అందుకే నేను పోరాడుతూ ఉన్నాను, లేదంటే ముందే నీ దగ్గర నిజం చెప్పుంటాను. మనసుంటే మార్గం ఉంటుంది, నిజమేంటో చెప్పు. రాజు కన్నా రాజుని, పపెట్ రాజాని ఇక్కడ వచ్చాను. నిజమేంటో నేను చెప్తాను. రుద్ర, నేను నిజం చెప్తాను ఏంటనేది. రాజు కన్నా పెద్ద రాజుని ఇప్పుడవుతాను, అసలైన పపెట్ని. ఈ రింగ్ లేకుండా హ్యూమన్ వరల్డ్ లోకి వెళ్ళి నేను సర్వైవ్ అవ్వలేను. నేను అంతమైపోతాను. రింగ్ వేసుకుని వెళ్ళానంటే హ్యూమన్ రూపంలోకి మారి అమరుడు అయిపోతాను. ఆ తర్వాత నన్ను ఎవ్వరు అంతం చేయలేరు. ఏమి నమ్మలేదు పపెట్ రాజా, నమ్మలేదు. మేం కూడా మీతో పాటు వస్తాం. అవును, మనల్ని ఎవ్వరు అంతం చేయలేరు. 36 గంటలు అవుతానికి ఇంకా గంట కూడా ఎక్కువగానే ఉంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్ రుద్రా. రింగ్ ఇక్కడే ఉంది, ఈ వరల్డ్ లో. ఇంకా ఈ 36 అవర్స్ అనే విషయం ఏంటి? ఒక్కొక్క 100 సంవత్సరాలకు ఒక్కసారి దాని పోర్టల్ వరల్డ్ ఓపెన్ అవుతుంది. ఒక్కసారి హ్యూమన్ వరల్డ్ నుంచి లోపలికి రావడానికి అప్పుడు నేను మిమ్మల్ని లోపలికి తీసుకొచ్చాను. ఆ తర్వాత 36 గంటల సేపు అయిన తర్వాత రెండోసారి పోర్టల్ వరల్డ్ ఓపెన్ అవుతుంది. ఈ వరల్డ్ నుంచి బయటికి వెళ్తానికి దాంతో పాటు నేను బయటికి వెళ్తాను. కానీ మీరు బయటికి వెళ్ళి ఏం చేస్తారు? మీ లోకం ఇక్కడే కదా ఉంది. లేదు, నా లోకం ఇక్కడ లేదు. నా లోకం ఎక్కడ ఉందంటే అదే, మీరు ఎక్కడి నుంచి వచ్చారో అదే. ఆ లోకంలోకి వెళ్ళి మనుషుల మీద పగ సాధించాలనుకుంటున్నాను. వాళ్ళు మమ్మల్ని ఉపయోగించుకొని మర్చిపోతున్నారు, పడేస్తారు. చాలా సెల్ఫిష్ వాళ్ళు, చాలా మూర్ఖత్వంతో ప్రవర్తిస్తున్నారు. అవును, నేను ఈ రింగ్ని వేసుకొని
ఎవరినైతే టచ్ చేస్తానో వాళ్ళ జ్ఞాపకాలంతా మర్చిపోతారు. ఆ తర్వాత జీవితం అంతా హ్యూమన్స్ అంతా నన్ను ఎలా పప్పెట్టుగా చేసి నన్ను ఎలాగ వేళ్ల మధ్యన పెట్టి ఆడించారో అదే విధంగా నేను కూడా లోకల్లో ఉన్న మనుషులందరినీ నా వేళ్లలో పెట్టి వాళ్ళందరినీ ఆడిస్తాను. ద్రోహి, సెల్ఫిష్, నీవు నిన్ను ఈ రింగ్ తీసుకొని వెళ్ళనివ్వను. నేను ఎవరిని? నేనెక్కడున్నాను? అవును, మీరందరూ ఎవరు? మొత్తం పోయిందిరా దేవుడా. వరుణ్, నీకు గుర్తుందా? మేము నీ స్నేహితులం. తను ద్రోహి, పప్పెట్ రాజా. రింగ్ దాని తడాకా చూపించటం మొదలు పెట్టింది. ఇలా చూడు బాబు, నీ పేరు వరుణ్. ఆ రంగులు వేసుకున్న మనిషి ఉన్నాడు చూడు, తనే నీ తండ్రి. వెళ్ళు వెళ్ళు, వెళ్ళి నీ తండ్రి ఒడిలో కూర్చో. వెళ్ళు బాబు. నాన్నా, వరుణ్, నేను నీ నాన్న కాదు. మర్యాదగా కిందకి దిగు. రుద్ర, నీ ఫ్రెండ్ పరిస్థితిని చూసి విషయాన్ని అర్థం చేసుకో. నేను ఎవరిని ముట్టుకున్నా వాళ్ళకి మెమరీ లాస్ అయిపోతుంది. సారీ, ఐఎమ్ సో సారీ. నేను నిన్ను మోసం చేశాను, కానీ ఇప్పుడు నువ్వు ఏమీ చేయలేవు. కుదరదు. బాయ్ బాయ్. పప్పెట్ రాజా, ఆగు! నాన్నా, ఇంటికి రండి. మమ్మీ ఎక్కడ? మన ఇల్లు ఎక్కడుంది? మనసుంటే మార్గం ఉంటుంది. పప్పెట్ రాజా ఏంటి ఇలా చేసి వెళ్ళిపోయాడు? తనని ఇప్పుడు నేను ఎలా సంభాలించాలి రుద్ర? రుద్ర, త్వరగా వెళ్ళి ఆయన్ని ఆపు. 36 గంటల్లో ఆయన మాత్రం కాదు, నువ్వు కూడా బయటికెళ్లే తీరాలి. ఒకవేళ నువ్వు మాత్రం ఆ పోర్టల్ నుంచి బయటికెళ్ళలేదంటే ఆ తర్వాత నువ్వు కూడా ఇక్కడ 100 సంవత్సరాలకి మాటుకుపోతావు. ఇప్పుడు నేను పప్పట్ రాజాని ఎదుర్కోలేను, ఎందుకంటే రింగ్ వేసిన తర్వాత ఆయన నాకంటే 100 రెట్లు బలవంతుడుగా అయిపోయారు. మీరు ఇక్కడే ఉండండి. మేము రింగ్ ని 36 అవర్స్ లోపల ఎలాగైనా ఇక్కడికి పంపిస్తాం. అరే, నీ నాన్న కాదు. రుద్ర, నువ్వు నన్నంత ఈజీగా వెళ్ళనివ్వవు కదా, కానీ నిన్ను ఆపడానికి నా దగ్గర చాలా మంది ఉన్నారు. కెప్టెన్ ఫుట్బాల్, మీరు మాతోనే ఆడతారు, ఆ తర్వాత మమ్మల్ని మర్చిపోతారు, ఆ తర్వాత ఇంకేదైనా ఒక మూలలో మమ్మల్ని పడేస్తారు. ఈ రోజు మిమ్మల్ని మేము కక్ష తీర్చుకుంటాం. అది మీ చోటు, అలాగే టైం కూడా మీదే, కానీ ఇది మా చోటు, అలాగే టైం కూడా మాదే. ఐ రిక్వెస్ట్, ప్లీజ్ సైడ్ అయిపోండి. మా దగ్గర టైం చాలా తక్కువగా ఉంది. నాన్న, నాకు బాగా ఆకలేస్తోంది. నాకు భోజనం కావాలి నాన్న, నాకు భోజనం కావాలి. ఐరా, తనని తీసుకువెళ్ళి అక్కడెక్కడన్నా కూర్చోబెట్టు. నాకు కాసేపు విశ్రాంతి కావాలి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.